హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డైరీస్. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ బొంబాయి కరాచీ హల్వాని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకుని 2 కప్పులు వాటర్ వేసి ఉండలు లేకుండా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకుందాం అండి. ఒక ప్యాన్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పులు పంచదార వేసుకుని అరకప్పు వాటర్ వేసి మంటను లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని పంచదార కరిగితే సరిపోతుందండి, తేగపాకు అవసరం లేదండి. మనం ముందు మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ని పాకుల్లో వేసే ముందర మరొకసారి కలుపుకొని గరిటతో కలుపుకుంటూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కంటిన్యూగా అలా కలుపుతూనే ఉండాలండి. ఒక 10 నిమిషాలకి కొంచెం దగ్గర పడిందండి. అరకప్పు నెయ్యి తీసుకుని మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కంటిన్యూగా అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. చూసారు కదండి, ఇప్పుడు ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని ఇందులోనే మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని చూసారు కదండి, ప్యాన్ నుండి ఎలా సపరేట్ అవుతుందో. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న బౌల్లో ఈ స్వీట్ వేసుకుని స్వీట్ మరింత లుక్గా కనిపించడానికి సన్నగా కట్ చేసిన జీడిపప్పు బాదం పైన వేసి గార్నిష్ చేసుకుని స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసుకున్నాక స్వీట్ పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని స్వీట్ టర్న్ చేసుకుని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ బొంబాయి కరాచీ హల్వా రెడీ అండి.